హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామో తెలుసా? ఈ రోజు వీడియోలోనే నేను హిమగంగే ఆయిల్ గురించి అయితే చెప్పబోతున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హిమగంగే ఆయిల్ అనమాట. ఇది నార్త్ ఇండియన్ ఆయిల్. అయితే ఇది మనకి నవరత్న ఆయిల్ ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది, కానీ నవరత్న ఆయిల్ రాసుకుంటే తల పండిపోయినట్టు ఇదేం పండిపోదు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇందులో ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, హర్బ్స్ ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చెప్తాను. అండ్ ఇది ఎంత ప్రైస్కి వస్తుంది అనేది కూడా చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. తలనొప్పులు, రకరకాల తలనొప్పులు అయితే వస్తుంటాయి. కొంతమందికి మాడి నొప్పి వస్తుంది, కొంతమందికి అయితే ఒకే సైడ్ తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది అనమాట. పార్షల్ నొప్పి అంటారు. ఇంకా కొంతమందికి అయితే వెనకతల అంతా కూడా నొప్పిగా ఉంటుంది. ఇవి రకరకాలుగా మనకి వస్తూ ఉంటాయి. ఈ తలనొప్పులన్నింటికి కూడా చెక్ పెట్టడానికి ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే మేము కూడా వాడుతున్నాం. అయితే ఇది ఎంత వచ్చింది ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు ఈ రోజు కూడా ఒక చక్కటి హర్రర్ ఇన్సిడెంట్ గురించి చెప్పుకుందాం. ఇది మా మదర్ కి జరిగిన రియల్ ఇన్సిడెంట్ నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ టెరిఫిక్ ఇన్సిడెంట్ అనమాట. ఒక రకంగా చెప్పుకోవాలి అని అంటే మా అమ్మగారికి అప్పుడే కాదు, ఇప్పటికీ కూడాను అలా కొన్ని విషయాల్లో జరుగుతూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి 13th ఆవిడది పుట్టినరోజు. ఇంకా అలాగే కొన్ని నక్షత్రాలకి ఇలా పారానార్మల్ యాక్టివిటీస్ గురించి వాటి యొక్క ఉనికి తొందరగా తెలియడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మా అమ్మగారికి ఎక్కువగా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరిగేవి. సో దాన్ని బట్టి మాకు కూడా అర్థమయ్యేది, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మేము కూడా అక్కడే ఉండేవాళ్ళమి, కానీ మా అమ్మగారికి ఇమీడియట్ గా తెలిసిపోయేవి ఇలాంటివన్నీ కూడాను. సో మా మదర్ 7 years ఉండేటప్పుడు జరిగిన రియల్ ఇన్సిడెంట్ అనమాట. వాళ్ళు ఇక్కడేనండి, వైజాగ్ సిటీనే, టౌన్ కొత్త రోడ్ ఉంది కదా, అక్కడైతే ఉండేవారు. ఇంకో స్కూల్ కని వెళ్తున్నది మా అమ్మ. వెళ్తున్నప్పుడు మధ్యలోని వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలోనే స్టేడియం ఉంటుందన్నమాట. క్రికెట్ స్టేడియం, ఇంతకుముందు అక్కడ ఉండే కదా, ఓల్డ్ క్రికెట్ స్టేడియం. అక్కడ అయితే అక్కడ తను ఏంటంటే యాక్సిడెంట్ అయింది, ఎవరికో యాక్సిడెంట్ అయింది. సైకిల్ మీద వస్తున్న అతనికి లారీ వచ్చి గుద్దేసింది అనమాట. సో అక్కడ పడిపోయాడు అతను, ఇమీడియట్ స్పాట్ డెడ్ అయిపోయాడు. అయిపోయినప్పుడు ఏంటంటే అక్కడ శవం అంతా కూడా ఉంది, చుట్టూ అంతా రాళ్ళు పేర్చారనమాట. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ టైంలోనే అక్కడ నడుచుకొని వెళ్తున్నదే ఏంటో అని చెప్పి కుతూహలంగా వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. భయపడింది అక్కడ తను, అక్కడ షాక్ అయిందనమాట. చిన్నపిల్ల కదా, 7 years అమ్మాయి అంటే అలాంటివి భయపడతారు కదా. సో భయపడి మళ్ళీ వెనక్కి తిరిగి తన స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చింది. అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరితో ఆడుకుంది, ఎందుకంటే 14 members అండి, తక్కువ మెంబర్స్ కాదు. ఒక క్రికెట్ టీమే ఉంది, చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అయితే వాళ్ళందరితో హ్యాపీగాను అక్కడ ఆడుకున్న తర్వాత ఈవినింగ్ సమ్మర్ టైం ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో అనమాట. సో మార్చ్ ఆ టైంలో జరిగింది. అయితే బయట వీళ్ళు ఏంటంటే మంచాలు వేసుకొని పడుకోవడం అలవాటు కదా అప్పట్లోని. అలాగే మంచాలు వేసుకొని మగవాళ్ళందరూ బయట పడుకునేవారు, ఆడవాళ్ళందరూ లోపల అనమాట. చిన్నపిల్లల్ని కూడా ఒక్కొక్కసారి బయట పడుకొని ఇచ్చేవారు. అలాగే మా మదర్ కూడా వెళ్ళి వాళ్ళ నాన్నగారి పక్కన పడుకుంటే కొంత సమయానికి, అంటే ఒక 12:30 ఆ టైంకి తను కళ్ళు తెరిచి చూసేసరికి తను ఏంటంటే నిద్రలో నడుచుకొని అక్కడ ఎక్కడైతే తను సైకిల్ మీద చనిపోయిన అతన్ని చూసిందో అక్కడ వరకు వెళ్ళిపోయి అక్కడ రాళ్ళు పేర్చి ఉన్నిచ్చేసారు. అలాగా ఆ రాళ్ళని తనుకొని ముందుకు పడిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ తను ఉన్న ప్లేస్ అదనమాట. వాళ్ళ నాన్నగారు పక్కన ఉండాల్సింది అక్కడికి వెళ్ళి ఉండేసరికి ఇంకా ఆ ఏజ్ పిల్లలకి ఆ టైంలోని తన నైట్ మేర్ చూస్తుందో నిజంగా జరుగుతుందో తెలియదు. ఇంకా ఆంజనేయ స్వామిని తలుచుకొని పరిగెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి నాన్నగారు పక్కకు వచ్చి ఇంకా చాలా గట్టిగా ఏడుస్తుంటే వాళ్ళ నాన్నగారు ఏంటమ్మా ఏం జరిగింది ఏంటి అని అంటే జరిగిందంతా కూడా చెప్పిందంట. సో ఈ విధంగా తను ఆ ఏజ్లోని అలా జరగడము మర్చిపోలేదు. తను చాలా వరకు గుర్తుపెట్టుకుని మాకు ప్రతిసారి చెప్తూ ఉండేది. అంతేకాదు తన లైఫ్లోని చాలా వరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఒక్కొక్కటిగాను. అండ్ మాకు కూడా ఏంటంటే వాళ్ళకి కనిపించినవి మనకి కనిపించవండి. అక్కడ ఏదో గ్లాస్ పడిపోయింది అని అంటే నార్మల్గా పడిపోయింది అని అనుకుంటాం, కానీ లేదా అక్కడ ఏదో పారానార్మల్ యాక్టివిటీ జరిగిందని మటుకు మనం అనుకోం, కానీ అక్కడ అలా జరుగుతుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. నేను అవి కూడా మీతో షేర్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ చూడండి. ఇప్పుడైతే మనం ఆయిల్ గురించి అయితే చెప్పుకున్నాం. ఈ ఆయిల్ హిమగంగే ఆయిల్ లోన ప్యాక్ ఓపెన్ చేస్తే మనకి ఈ మాదిరిగానైతే ఉంటుంది ఆయిల్. సో ఆయిల్ బాటిల్ చూసేసరికి, ఆయిల్ని చూసేసరికి ఇది ఏం పని చేస్తుందిలే అని అనుకోకండి, చాలా బాగా పనిచేస్తుంది. కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఎలా అంటే తల మీద వేసుకోగానే మనకి నిజంగా ఒక హిమాలయాల్లో ఉన్నంత చల్లదనాన్ని అయితే ఇస్తుంది, ప్రశాంతంగానైతే ఉంటుంది. తలనొప్పి ఎప్పటి నుంచో మీకు వదలకుండా ఇబ్బంది పెడుతున్నట్లయితే ఇలాంటి ఆయిల్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఫ్రీగ్రెన్స్ కూడా చాలా మంచిగా వస్తుంది. హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో కంప్లీట్గాను. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. తల ఊడడం కానీ లేదా అంటే జుట్టు నెరవడం కానీ ఇలాంటివి జరగవు. కొంతమందికి ఏంటంటే మరీ ఎక్కువగాను లోపల నుంచి వేడి ఉండేటప్పుడు, వేడి ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఇలాంటి ఆయిల్స్ రాయిగానే ఏమవుతుందంటే ఆ వేడి తల వెంట్రుకలు ఏవైతే ఉంటాయో ఆ వెంట్రుకల్ని మొత్తంగాను మార్చేస్తాయి, కలర్ మార్చేస్తాయి అనమాట. అది మన తలలో తప్పు కానీ ఆయిల్లో తప్పు కాదండి. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 85 rupees. అండ్ ఇది వచ్చి మనకి 100 ml ప్యాక్ అనమాట. ఇది 100 ml ప్యాక్ 85 rupees వస్తుంది. వచ్చిన డేట్ నుంచి 3 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ ఇందులోని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉన్నాయి అవన్నీ కూడా మనకి సైడ్ అయితే మెన్షన్ చేశారన్నమాట. ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. స్ట్రెస్ నుంచి, స్ట్రెయిన్ అవ్వడం నుంచి, ఇంకా దాంతో పాటుగా టెన్షన్, కొంతమందికి ఏంటంటే
స్ప్రిన్ అవుతూ ఉంటుంది, తల తిరుగుతూ ఉంటుంది, ఇసురుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. ఫోర్ హెడ్ పెయిన్, ఇంకా దాంతో పాటుగా కట్స్ మీకు బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. కీళ్ళ నొప్పులకి కూడా ఇది బాగా పనిచేస్తుందంట. మజిల్ పెయిన్స్ ఎవరికైతే ఉంటాయో దానికి కూడా ఇది ఉపయోగించవచ్చు. ఇది అప్లై చేసి మసాజ్ చేసుకోవడమే. కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే మార్నింగ్ అంతా బాగానే ఉంటుంది, పనులన్నీ చేసేసుకుంటారు, పట్టించుకోరు మళాల గురించి. ఆ తర్వాత పడుకోబోయే ముందు ఏమవుతుందనంటే మళాలు బాగానైతే పెయిన్ రావడం, ఇంకా అందులో నుంచి వేడిగా దిగుతున్నట్టు అనిపించడం, మంటలు పుట్టడం అనేది జరుగుతుంది అరికాళ్ళలోని. సో అలాంటప్పుడు కూడా ఇది అప్లై చేసి చక్కగా మసాజ్ చేసుకున్నారనుకోండి, కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, అలాగే ఇమీడియట్ గా నిద్ర కూడా పడుతుంది. మరి అలాగే ఇదైతే పనిచేస్తుందండి. అంతేకాదు ఇందులో ఏంటంటే ఉన్నాయో అనేది కూడా చెప్పేస్తాను. మంజిష్ట, కుషు, ఆమ్లా, శీకాకాయ్, సతావరి, హల్దీ, కార్డమం, ఇంకా అలాగే ధనియా, దారు, గుడూచి, బ్రహ్మి, బృంగరాజు, పుదీనా సాత్, కర్పూర్ కూడా ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకి కంప్లీట్ గా కూలింగ్ ఎఫెక్ట్, ఇంకా అలాగే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. దీన్ని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి. ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ, ఇంటర్నల్ గా ఏమీ వాడకండి. ఇది చెవుల్లో వేసుకోవడాలు అలాంటివి అయితే చేయకండి. అండ్ దీన్ని చిన్నపిల్లలకి రాయొచ్చా రాయకూడదు అని చాలా మంది క్వరీస్ అయితే పెడుతున్నారు. చిన్నపిల్లలు అని అంటే ఒక 7 years తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి యూజ్ చేయొచ్చు. మరి ఈ వీడియోలోని దీని గురించి పూర్తి వివరాలు చెప్పానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.